నమస్కారం. ఒకసారి ఊహించుకోండి, అంతా సవ్యంగా సాగిపోతున్న ఒక ఆదర్శవంతమైన జీవితం ఉన్నట్టుండి ఒకే ఒక్క రాత్రిలో తలక్రిందలైపోతే. ప్రపంచంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటైన రామాయణం సరిగ్గా ఇదే విషయాన్ని మనకు చూపిస్తుంది. ఈరోజు మనం మామూలుగా చూసే టీవీ షోలు, కథలకు కాస్త భిన్నంగా మహర్షి వాల్మీకి రాసిన అసలు రామాయణంలోకి వెళ్ళి ఒక పరిపూర్ణమైన ఆదర్శం ఎంత కఠినంగా పరీక్షించబడిందో చూద్దాం. అసలు ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందంటే ఒకే ఒక్క ప్రశ్నతో. చాలా లోతైన ప్రశ్న. ఈ ఇతిహాస రచయిత వాల్మీకి మహర్షి తనను తాను వేసుకున్న ప్రశ్న అది. ఈ లోకంలో పరిపూర్ణుడు అని చెప్పదగిన మానవుడు ఎవరు? అంటే వాల్మీకి వెతుకుతోంది ఎవరో ఒక సాధారణ హీరో కోసం కాదు, ఆయన ఒక సంపూర్ణ వ్యక్తి కోసం వెతికారు. ఆయన కొన్ని లక్షణాలు చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 సద్గుణాలు. అందులో కొన్ని చూడండి. ధైర్యంగా ఉండాలి, అదే సమయంలో ధర్మం తెలిసి ఉండాలి, కృతజ్ఞత, సత్యసంధత ఉండాలి, సర్వప్రాణుల పట్ల కరుణ ఉండాలి, మళ్ళీ కోపాన్ని, అసూయని పూర్తిగా జయించాలి. అసలు ఇన్ని గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం సాధ్యమేనా? ఆలోచించండి, ఎంత ఉన్నతమైన ప్రమాణమో అది. సరే, వాల్మీకి ప్రశ్నైతే అడిగారు, మరి సమాధానం? అక్కడే నారద మహర్షి వస్తారు. ఆయనంటారు, ఇన్ని గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు, కాని ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఆయనే అయోధ్య రాజ్యానికి చెందిన రాముడు అనే రాకుమారుడు. ఇక రాముడి జీవితం గురించి చెప్పాలంటే అదొక పర్ఫెక్ట్ లైఫ్. ఒక గొప్ప రాజ్యానికి కాబోయే రాజు. యుద్ధ విద్యల్లో కాని, శాస్త్రాల్లో కాని ఆయనకు ఆయనే సాటి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలంటే ప్రాణం, వాళ్ల సంక్షేమమే తన బాధ్యత అనుకునేవాడు. అంతేనా? తను ప్రేమించిన సీతతో వివాహం అంత సంతోషంగా సాగిపోతోంది. కానీ కథ ఎప్పుడూ ఇంత సాఫీగా సాగదు కదా. కథలో కీలకమైన ఘట్టం వచ్చింది. రాముడి పట్టాభిషేకానికి అంతా సిద్ధమైపోయింది. ఇంకొక్క రోజే ఉంది. తండ్రి దశరథ మహారాజు ఎంతో గర్వంగా పిలిచి చెప్తాడు, నాయనా, నీ మంచి గుణాలతో ప్రజల మనసు గెలుచుకున్నావు, రేపే నీకు పట్టాభిషేకం. ఆ క్షణంలో అంతా పర్ఫెక్ట్. ఇక రాముడికి తిరుగులేదనుకున్నారందరూ. కానీ చూడండి, విధి ఎంత వేగంగా మారిపోయిందో. మొదటి రోజు పట్టాభిషేకం వార్తతో అయోధ్య మొత్తం సంబరాల్లో ఉంది. అదే రాత్రి ఒక కుట్ర మొదలైంది. ఒక రాణి మనసులో అసూయ అనే విషం చిమ్మింది. ఇక రెండో రోజు తెల్లారేసరికి పట్టాభిషేకం మాట దేవుడెరుగు, వనవాసమనే ఆజ్ఞ. ఒక రాజ్యం 2 డిమాండులతో ముక్కలైపోయింది. కొన్ని గంటల్లోనే సంబరాలు కాస్త శోకంగా మారిపోయాయి. ఇంతకీ ఈ విపత్తుకు కారణం ఎవరు? కైకేయి రాణి. తన కుటిలమైన దాసి మంథర చెప్పిన మాటలు విని తన భర్త అంటే రాజుగారు ఎప్పుడో తనకు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఈ సమయంలో అడగాలని నిర్ణయించుకుంది. ఆమె కోరిన ఆ 2 కోరికలు అవి మామూలు కోరికలు కాదు, అవి రాజ్యాన్ని ముక్కలు చేసే బాణాలు. మొదటిది, నా కొడుకు భరతుణ్ణి యువరాజును చెయ్యి. ఇక రెండవది, అందరి ప్రాణమైన రాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపించు. ఈ మాటలు వినగానే రాజు గుండె పగిలిపోయింది. కాని ఇచ్చిన మాట తప్పలేడు కదా. ఇక్కడే కథలోని అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఇది రాజభవనం వర్సెస్ అడవి అనే ఎంపిక కాదు, అంతకన్నా చాలా పెద్దది. ఇది రాముడి విధికి, రాముడి ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. ఒక పక్క ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యాన్ని పాలించే అవకాశం, మరోపక్క తండ్రి మాటను నిలబెట్టడమనే ధర్మం. ధర్మమంటే ఏది కరెక్టో అది చెయ్యడం, ఎంత కష్టమైనా సరే సరైన దారిలో నడవడం. రాముడిప్పుడు ఏం చేస్తాడు? సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరికైనా ఏమొస్తుంది? కోపం, ఆవేశం, అన్యాయం జరిగిందనిపిస్తుంది. కాని రాముడు, ఆయన స్పందన అసాధారణం. చాలా ప్రశాంతంగా, ఒక్క క్షణంగూడా ఆలోచించకుండా తన విధిని స్వీకరించాడు. ఆ ప్రశాంతతే ఆయన గొప్పతనం. ఆయన ధర్మాన్నే ఎంచుకున్నాడు. అయితే చూడండి, ఈ కష్టకాలం కేవలం రాముణ్ణే పరీక్షించలేదు, 3 ముఖ్యమైన వ్యక్తుల అసలు స్వరూపాల్ని బయటపెట్టింది. రాముడు రాజ్యం కన్నా ధర్మాన్ని గొప్పదే అనుకున్నాడు. సీత రాజభోగాల కన్నా భర్తతో ఉండటమే ముఖ్యమనుకుంది. ఇక లక్ష్మణుడు సుఖమైన జీవితం కన్నా అన్నయ్యకు సేవ చేయడమే తన కర్తవ్యమనుకున్నాడు. వాళ్ల 3 నిర్ణయాలు వాళ్ల వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. రాముడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, అతని తమ్ముడు లక్ష్మణుడు అంత ఆవేశంతో ఉన్నాడు. ఈ అన్యాయాన్ని సహించలేకపోయాడు. అన్నా, పిరికివాళ్లు విధి, కర్మ అని మాట్లాడతారు, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అని నిలదీశాడు.
రాజ్యాన్ని బలవంతంగా చేజికించుకుందాం, నేను నీ వెంటే ఉంటా అని చెప్పాడు. మరి సీత? ఆమె నిర్ణయం ప్రేమకు, నిబద్ధతకు నిలువుతద్దం. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం, మీరు లేనిది నరకం. భర్త కష్టాన్ని పంచుకోవడమే భార్య ధర్మమని ఆమె నమ్మింది. రాముడిని ఒంటరిగా అడవులకు పంపడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె ఎంచుకుంది భర్తను, రాజ్యాన్ని కాదు. అలా ఒక యువరాజు, ఒక యువరాణి, ఒక తమ్ముడు వాళ్లకున్నదంతా, వాళ్ల రాజ్యం, వాళ్ల ప్రజలు అన్నీ వదిలేసి కేవలం ఒక మాటను నిలబెట్టడం కోసం సన్యాసుల్లా మారి అడవికి బయల్దేరారు. వాళ్ళు నగరం దాటి వెళ్తుంటే అయోధ్య మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మాట గురించి తెలుసుకోవాలి. అదే ఇతిహాసం. సంస్కృతంలో ఇతి హే ఆస అంటే ఇలాగే జరిగింది అని అర్థం. అంటే వాల్మీకి దీన్ని ఒక కల్పిత కథలా రాయలేదు. ఇది నిజంగా జరిగిన చరిత్ర అని చెప్పారు. అందుకేనేమో ఈ కథకు తరతరాలుగా ఇంత శక్తి ఉంది. సరే, ఇదంతా ఎందుకు? ఇంత ముఖ్యం. ఎందుకంటే ఈ కథ మనల్ని మళ్లీ వాల్మీకి అడిగిన మొదటి ప్రశ్నకు తీసుకువెళ్తుంది. అసలు ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉంటాడు? జీవితంలో అత్యంత కష్టమైన పరీక్ష ఎదురైనప్పుడు కూడా విలువలకు కట్టుబడి ఎలా ఉండాలో చూపించడమే ఈ ఇతిహాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. వేల సంవత్సరాల క్రితం రాముడిలో చూసిన ఆ గుణాలు అంటే ధర్మం, సత్యం, కరుణ అవి ఈ రోజుకీ వర్తిస్తాయా? ఈ ఆధునిక ప్రపంచంలో మన దృష్టిలో ఒక ఆదర్శ వ్యక్తి అంటే ఎవరు? వాళ్లలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి?